రకరకాల బియ్యం మనకి అవైలబుల్గా ఉంటున్నాయి కదా. అలాగే మొన్న నేను పింక్ రైస్, అదే అండి రాజముడి రైస్ నేను మీకు రివ్యూ చూపించాను. ఇప్పుడు ఇంకొక వెరైటీ ఆఫ్ బియ్యం మనం చూడబోతున్నాము. ఇది మహారాష్ట్రలో ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఆర్డర్ చేస్తే మనకి దొరుకుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటి అంటే ఇంద్రియాని రైస్ అంటారు దీన్ని. సో ఇది కొంచెం చిట్టు ముత్యాలలాగా అనిపిస్తాయి, బట్ మరీ అంత చిన్న గ్రెయిన్ కాదు, బట్ మీడియం లాగానే సైజ్ మనకి గ్రెయిన్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అనమాట మనకి. సో రెగ్యులర్ రైస్ లాగానే ఉంటుంది, కానీ చాలా తెలిసిపోతుంది ఓకే ఇది మన రెగ్యులర్ బియ్యం కాదు అని. ఎందుకంటే దీని అరోమా కొంచెం దీని అరోమా ఎలా ఉంటుంది అంటే కొంచెం బాస్మతి బియ్యం కానీ ఫ్లేవర్డ్ రైస్ ఎలా ఉంటుంది కొంచెం అలా ఉంటుంది. మరి ఎగ్జాక్ట్గా బాస్మతి అని చెప్పను, బాస్మతి వండేటప్పుడు ఎలా వస్తుంది కొంచెం అలా ఫ్లేవర్గా ఉంటుంది అనమాట మనకి. అందుకని మనం రెగ్యులర్ వాటిల్లో వాడడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాము, బట్ ఒకసారి అలవాటైంది అంటే మాత్రం మనం ఈజీగా తీసుకోవచ్చు. సో ఇదండి మనకి ఇంద్రియాని రైస్ మనకి ఇలా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొంచెం షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా బెస్ట్ రైస్ అని కూడా వింటూ ఉన్నాము. ఎందుకు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మామూలుగా అయితే ఈ రైస్ వండినప్పుడు మనకి ఎప్పుడు కూడా కొంచెం ఆ అరోమా ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడే. సో అలా మామూలుగా మనము ఈ రైస్ వండినప్పుడు మనం తింటున్నప్పుడు కొంచెం స్టిక్కీగా కూడా ఉంటుంది. రెగ్యులర్గా మనం అన్నం వండుకున్నప్పుడు ఎలా అయితే పొడి పొడిగా మనకి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో అలా మాత్రం ఉండదు, కొంచెం స్టిక్కీగా ఉంటుంది. నీళ్లు కొంచెం చాలా తక్కువగా పోయాలన్నమాట. అంటే మనం 1:2 మామూలుగా బియ్యంలో పోస్తే 1కి మామూలుగా ఈ లైన్ వరకు పోసాము అంటే జస్ట్ 1:1 మనం పోయాలి. అలా పోసినా కూడా మనకు కొంచెం స్టిక్కీగానే మనకి ఈ రైస్ అనేది వస్తుందన్నమాట. బేసిక్గా బియ్యం లేదా అన్నం అనగానే మనకి కార్బోహైడ్రేట్స్ చూసుకుంటాం మనం. ఎస్, వైట్ రైస్తో కంపేర్ చేస్తే సేమ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆ ఎనర్జీ ఏదైతే మనకి బలానికి క్యాలరీస్ కావాలో మనకి ఆల్మోస్ట్ అంతే క్యాలరీస్ ఇస్తుంది ఈ ఇంద్రియాని రైస్ అండ్ వైట్ రైస్ కూడా. అది కాకుండా ఈ ఇంద్రియాని రైస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు అన్నిట్లో ఉన్నట్టే మామూలుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉన్నాయి, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. సో థయామిన్, నియాసిన్ ఇవన్నీ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏవైతే రైస్లో స్పెషల్గా అవైలబుల్గా ఉంటూ ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఈ రైస్లో కూడా ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఫైబర్ కంటెంట్ చాలా చక్కగా ఉంటుంది మనకి ఇంద్రాని రైస్లో. అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న వెరైటీ అన్ని రైస్లలో మనకి ఈ రైస్ ఒకవేళ మనం తిన్నప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ అనేది, అంటే అఫ్ కోర్స్ ఎప్పుడైనా సరే రైస్ మనం తినాల్సిన క్వాంటిటీలోనే తినాలి. అంతకన్నా ఎక్కువ తిన్నప్పటికీ క్యాలరీస్ పెరిగిపోతాయి, షుగర్ కంటెంట్ కూడా పెరిగిపోతుంది. అది కాకుండా ఒకవేళ మనం ఎంత తినాలో అంటే 1 కప్ అంతా మనం రైస్ తినాలి అని చెప్పామనుకోండి, ఆ 1 కప్పు ఇంద్రియాని రైస్ తిన్నా, 1 కప్పు వైట్ రైస్ తిన్నా, లేదా మిగతా రైస్లు ఏవైనా మనం తిన్నా కూడా ఈ స్పెషాలిటీ ఏదైతే ఉందో ఈ రైస్ ఇంద్రియాని రైస్ మాత్రం గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. అందుకనే ఎవరైతే వైట్ రైస్ మానలేకపోతున్నా లేకపోతే షుగర్ కంట్రోల్ చూడాలనుకుంటున్నా కూడా ఈ వెరైటీ ఆఫ్ రైస్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కాకపోతే అదే నేను చెప్పినట్టు వైట్ రైస్ లాగా మనకి న్యూట్రల్, అంటే మామూలుగా తెల్ల బియ్యం ఎలా ఉంటుంది మనకి దేంట్లో కలుపుకున్నా కూడా ఏ రైస్ చేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. కానీ ఈ ఇంద్రియాని రైస్లో ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే కొంచెం అన్నిట్లో ఈజీగా సూట్ అవుతుంది అని మాత్రం అనుకోలేము. దేనికి సూట్ అవుతుందో అది దాంట్లో మాత్రమే మనం మిక్స్ చేసుకుని తీసుకుంటే మనకి మంచిది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు సో వైటమిన్స్, ప్రోటీన్, ఐరన్, బి కాంప్లెక్స్ వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. సో అందుకని ఒకవేళ మీరు స్పెషల్ రైసెస్ చేసుకోవాలన్నా కూడా మనం ఇలాంటి రైస్ వాడుకోవచ్చు చాలా చక్కగా. అండ్ రెగ్యులర్గా ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇది కూడా మనం ఒక ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు. షుగర్ కంట్రోల్కి కూడా చాలా మంచిది. అలాగే వైట్ రైస్ తిని మనం షుగర్ కంట్రోల్ చేయలేమా అంటే మాత్రం డెఫినెట్గా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు, ఇంకా ఎలాంటి కాంబినేషన్స్లో చేస్తే మనకి షుగర్ కంట్రోల్ అనేది ఉంటుంది అనేది మరొక వీడియోలో మనం తప్పకుండా డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు ఇలాంటి డిఫరెంట్ రైసెస్ కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి కూడా మనకి చాలా బాగా సహాయపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.